హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని దగ్గర వారం రోజులు అయిందండి. సో ఈ వారం రోజుల్లో అమెరికా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నది అనే దాని మీద ఈరోజు మనం చర్చించినట్లయితే దీని మీద ఎటువంటి ఇంపాక్ట్ గ్లోబల్గా పడింది, సో ప్రపంచం అంతా దీని మీద ఏమనుకుంటుంది, ఈ రెండు విషయాలు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో వీళ్ళు అక్కడ ప్రజలు కూడా మొత్తం మీద ట్రంప్ సాధించినటువంటి విజయాలని ఒక్కొక్క పాయింట్గా మనం చూసినప్పుడు ఇందులో మొదటి పాయింట్గా చాలామంది అమెరికన్ సెలబ్రేట్ చేసుకున్నటువంటిది ఏంటంటే అమెరికన్ ఇజ్రాయలీ సిటిజన్ అయినటువంటి కేత్ సీగల్ అండ్ 2 ఇజ్రాయలీస్ ఎవరైతే ఉన్నారో హమాస్ చేతిలో బందీలుగా ఉండబడ్డారనమాట. వీళ్ళు 7th అక్టోబర్ 2023 నుంచి వీళ్ళు అక్కడ బందీలుగా ఉన్నారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళని విడిపించడం అనేది జరిగింది. సో ఇది తను సాధించినటువంటి విజయంగా అక్కడ ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంది. సో అక్కడతో ఆగకుండా రిమైనింగ్ హోస్టేజెస్ విషయంలో కూడా ఇదే కమిట్మెంట్తో, ఇదే దూకుడుతో నేను వెళ్ళేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇడిపిస్తాను, అక్కడ ఉన్నటువంటి హమాస్ చెరలో ఉన్నటువంటి ఇజ్రాయలీస్ని అందరిని కూడా విడిపిస్తాననేటువంటి ట్రంప్ యొక్క కమిట్మెంట్ని వాళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా రెండోది ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిణామంగా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫారిన్ మీటింగ్గా వైట్ హౌస్లో ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుని పిలిపించుకున్నాడు. సో ఈ మీటింగ్లో వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏదైతే ఉందో దీన్ని ఎవరూ ఛేదించలేరు, మన ఇద్దరం భాయి అని అనుకున్నారు. సో ఈ మీటింగ్లో ఆయన చెప్పినటువంటి మరో విషయం వచ్చేసి హమాస్ని ఎలిమినేట్ చేయటము, ఆ యొక్క రీజియన్లో శాంతిని నెలకొల్పుతాను అని కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఇంకొక దీంట్లో ఆసక్తికరమైనటువంటి విషయం, నిన్న మొన్న మీడియాలో బాగా హల్చల్ చేసినటువంటి విషయం వచ్చేసి ఈయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. అమెరికా వచ్చేసి గాజాను మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకునేది, ఏదైతే గాజా స్ట్రిప్ ఉందో దాన్ని మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి 20 లక్షల మందిని కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తాను, మీరు వచ్చేసి జోర్డాను, ఈజిప్టు ఇలాంటి ప్రాంతాలందరూ కూడా వీళ్ళందరినీ హోస్ట్ చేయండి, మాకు ఇంకా ఏరియాని నేను శాంతియుతంగా మారుస్తాననేటువంటి ప్రపోజల్ కూడా పెట్టిండు. దీన్ని ఏదైతే జోర్డాన్ కానీ ఈజిప్ట్ కానీ తిరస్కరించడం జరిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గవర్నమెంట్స్ కూడా ఇది మాకైతే ఇది పాలస్తీనా సపరేట్ రాజ్యంగా ఉండాలి, ఇజ్రాయెల్ సపరేట్ దేశంగా ఉండాలనేది మా సిద్ధాంతం అనేది కూడా వాళ్ళ ఫారిన్ మినిస్టర్స్ కూడా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈయన ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడో పాత ప్రాబ్లమ్స్ అనమాట ఇవి, అంటే వేళ్ళు ఉనుకొని పోయి సాల్వ్ చేయలేక ఆగిపోయినటువంటి ప్రాబ్లమ్స్, నేను దీనికి సొల్యూషన్ చూపిస్తానంటూ ఈయన ముందుకు రావడం అనేది జరిగింది. ఇకపోతే బార్డర్ సెక్యూరిటీ పరంగా తీసుకున్నప్పుడు ఈయన మెక్సికో మరియు కెనడా మీద టారిఫ్ విధించేశాడు. టారిఫ్ విధించడంతో వాళ్ళు కూడా భయపడిపోయేసి ఏం చేశారంటే మెక్సికో 10,000 మంది సోల్జర్స్ని బార్డర్లో దింపింది. మీ దాంట్లోకి ఇంక మేము ఎటువంటి డ్రగ్స్ కూడా రానివ్వము, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డ్రగ్ ఒకటి వీళ్ళు సప్లై చేస్తుంటారు. మెక్సికన్ కార్టెల్స్ ఎవరైతే మెక్సికన్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో ఫెంటానిల్ అనేటువంటి ఒక డ్రగ్ని వీళ్ళు యూఎస్ బార్డర్స్లోకి పంపించేసి లోపల సప్లై చేస్తూ ఉంటారు ఈ కార్టెల్స్ వాళ్ళు. సో ఇది లోపలికి పోనీ కూడా 10,000 సోల్జర్స్ని మెక్సికో నియమించింది. సో మా దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు మహాప్రభు, మీరు టారిఫ్స్ పెంచొద్దు అని మెక్సికో మొరపెట్టుకుంది. అదేవిధంగా కెనడా కూడా వాళ్ళ యొక్క రిసోర్సెస్ని అంతా కూడా బార్డర్లో మోహరించింది. ఆ యొక్క కెనడాలో ఉన్నటువంటి కార్టెల్స్ అన్నింటిని కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా డిజిగ్నేట్ చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకోమని చెప్పేసి కెనడా ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ప్రయత్నాలని గుర్తించినటువంటి ట్రంప్ వాళ్ళ మీద విధించేటువంటి టారిఫ్ని ఒక 1 month పాటు పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ట్రంప్ తెలివితేటలకు నిదర్శనంగా అక్కడ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇకపోతే గ్లోబల్ ఛాలెంజెస్ అయినటువంటి నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఫారిన్ పాలసీస్ని ఈయన ఎట్లా చేస్తున్నాడు అనేది మనం గమనించినప్పుడు ఇలా ఫారిన్ సెక్రటరీ అయినటువంటి రూబియో పనామాకి సక్సెస్ఫుల్ ట్రెక్ వెళ్ళండి. మనకి ఆయన క్యాంపెయిన్లు అనుకోండి, లేకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా పనామా కెనాల్ని స్వాధీనం చేసుకుంటామని ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు. ఈయన పనామా ఎవరైతే సెక్రటరీ పోయొచ్చాడో రూబియో పోయొచ్చిన తర్వాత వాళ్ళు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలిగారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బై చైనా కానీ చేసినట్లయితే యూఎస్కి ఇది పెద్ద విఘాతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చైనా గుడ్స్ ఈజీగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ యొక్క ప్రొడక్ట్ యొక్క కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది. యూఎస్కి ఇది అత్యంత భారీ దెబ్బ తగులుతుంది. కాబట్టి పనామా దేశం ఆ యొక్క రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ నుంచి మేము వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు పనామా కెనాల్ స్వాధీనం అనేది వెనక్కిపోయినట్టే. ఇకపోతే మరో దేశమైనటువంటి ఎల్ సాల్వడార్లో మనం ఆల్రెడీ నేను ఇందాక ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, గ్వాటిమా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ గ్వాటిమా అనేది ఎల్ సాల్వడార్ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. ఎవరైతే ఈ యొక్క ప్రిజన్ అయితే ఉందో అక్కడ గ్వాటిమాలా, అంతకుముందు కూడా వీళ్ళకి యూఎస్లో మిలిటరీ బేస్ అనేది ఉంది. ఈ యొక్క ప్రిజన్ని నిర్మించుకునేదానికి వాళ్ళు సహకరిస్తామని చెప్పేసి ఎల్ సాల్వడార్ ప్రైమ్ మినిస్టర్ నిన్న మనకి చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక దౌత్యంలో ట్రంప్ సాధించిన విజయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇకపోతే లోపల ఇవన్నీ మనం బయట మాట్లాడుకున్నాం,
బయట సాధించినటువంటి ప్రగతి. వెరాస్ విత్ ఇన్ అమెరికా మనం తీసుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మరో ప్రామిస్ వచ్చేసి మాస్ డిపోర్టేషన్. దీనికైతే మన అమెరికన్ ప్రజలైతే మద్దతు తెలుపుతున్నారు. ఎవరైతే ఈ యొక్క ఇలీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటికి పంపించాలనేటువంటి ట్రంప్ యొక్క కృతనిశ్చయానికి మొత్తం అమెరికన్ సమాజం ఆయనకి అండగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బార్డర్స్ వాల్స్ విషయంలో కూడా ట్రంప్కి అయితే వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. సో దీన్ని అమెరికన్ ప్రజలు ఎలా భావిస్తున్నారు అనుకున్నప్పుడు ఈయన ఒక కామన్ సెన్స్తో కూడుకున్నటువంటి ఇది ప్రభుత్వంగా అమెరికన్ వాల్యూస్ని, అమెరికన్ యొక్క భద్రతని విషయంలో ట్రంప్ రాజీ పడినటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాడని చెప్పేసి ఓవరాల్గా ఈ వీక్లో జరిగినటువంటి ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క ఏదైతే విజయాలు ఉన్నాయో దీని మీద ప్రజల అభిప్రాయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో 89 కెరియర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.